హల్లెలూయా. దేవునికి వందనాలు. దైవజనులను సిస్టర్ గారికి బ్రదర్కి వందనాలు. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. యాక్చువల్గా అయితే నాకు మా తోటి ఎంప్లాయీ చెప్పారు, బ్రదర్ సిస్టర్ ఇలా ప్రేయర్ చేస్తుంటే గొప్ప అద్భుతాలు జరుగుతుందని చెప్పారు. అది చూసి చాలా రోజులు నేను కూడా వదిలేశాను. ఎందుకంటే అవునమ్మకంతో చూడాలా వద్దా అంటే అసలు యాక్చువల్గా ఇంకో దైవజనుడితో నేను వినేవాడిని. ఎన్నిసార్లు వినినా కూడా నాకు అదే వస్తుంది. కానీ అదొక ఆలోచనలో వచ్చింది. తర్వాత బ్రదర్ మళ్ళీ చూడు, దైవజనులు చాలా బాగా చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అద్భుతాలు ఇలా జరుగుతున్నాయి, ఏ రకంగా వెళ్తే ఏ రకంగా అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పిన తర్వాత బ్రదర్ వాళ్ళు నేను ఇది ఫాలో అయ్యి 2.5 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు 3 పూటలు కంటిన్యూ కూర్చొని ఉంటున్నాను. ఇంతవరకు ఒక్క రోజు కూడా నేను ఆబ్సెంట్ అవ్వలేదు. ఈ 3 పూటలు కంటిన్యూ చేస్తున్నాను. ఈ కంటిన్యూ చేస్తుండగా నాకు ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే నేను చీటీ కట్టాను. ఆ చీటీలు అంటే నా పాపకి మ్యారేజ్ చేసినప్పుడు ఆ చీటీ కట్టినప్పుడేమో వాళ్ళేమో ఇంతవరకు నేను చీటీ కట్టలేదు, ఆ చీటీ కట్టిన 3 నెలలు అవుతుంది, 3 నెలలు కట్టకపోతే నాకు షూరిటీ పెట్టిన వాళ్ళకి అందరికేమో ఇబ్బందులు పెడుతుంటే దైవజనుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడంటే ఆ చీటీ వాళ్ళ దొరకే 1 నెల కట్టేసి ఇంతవరకు నాకు ఆపేస్తున్నాడు. నిజంగా ఇంతవరకు నేను అనుకోలేదు ఈ చీటీ నాకు ఇంతవరకు నిజేసి లేదంటే నేను కోర్టుకు పెట్టేస్తానని చెప్పేవాళ్ళు. కానీ నిజమైన దేవుడు నాకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నా దేవుడు నాకు సమకూరుస్తాడనుకొని నేను ఉన్నాను. అదే సమకూర్చి ఇంతవరకు వాళ్ళు ఆపడంతో పాటు నిన్న కూడా అసలు యాక్చువల్గా మేము ఇక్కడ వద్దామనుకుని ఎప్పటి నుంచో లాస్ట్ సమస్యల సమాధిలో మేము వద్దామని ఎంతో ట్రై చేసాం కూడా యాక్చువల్గా సెలవుల్లో ఉండి కూడా వద్దామనుకొని రాలేకపోయాము. ఈసారి కూడా బ్రదర్ కూడా మెసేజ్ చేసాం, బ్రదర్ ఎట్టి పరిస్థితుల్లో మీరు రండి, హోల్ నైట్ కంపల్సరీ రండి అని చెప్పారు. కానీ మేము కూడా ఇంకొక తీర్మానం చేసుకున్నాం. యాక్చువల్గా అయితే విశాఖపట్నంలో ఈ యొక్క కూడికలు, ఈ యొక్క సువార్త ఇది మా ద్వారా జరగాలి. మా సొంత సిద్ధంగా బ్రదర్కి నా సిస్టర్కి తీసుకొని వెళ్ళి అక్కడ మేము సువార్త చాటాలనుకుంటున్నాము. దేవుడు అనుగ్రహిస్తే తప్పకుండా మేము అక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాము. ఈ యొక్క ఎట్టి పరిస్థితులు మేము అనుకున్నది జరిగించేసాడు దేవుడు అనుకుంటున్నాం. నిజంగా ఇంత గొప్ప సాక్ష్యం మాకు ఇచ్చేటంటే నిజంగా ఎంతో వేల కోట్లు వందనాలకు చెల్లించుకుంటాము. అలాగే మేము మా కూతురు కూడా యాక్చువల్గా అయితే మొత్తం నా భార్య నా కూతురు ముగ్గురికి వచ్చాము. నా కుటుంబం కూడా రావాలనుకున్నాం కానీ రాలేకపోయాము. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణం వల్ల ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల అక్కడి నుంచి రాలేకపోయాము. ముగ్గురు వచ్చాము. ఆ ముగ్గురులో కూడా నా బిడ్డనైతే యాక్చువల్గా నా బిడ్డకైతే సికిల్స్ ఎనిమియా అంటే ఏ స్థితిలో ఎప్పుడు ఎలాగ ఉంటుందో తెలియదు. అలాంటి వ్యక్తిని ఈరోజు బంగారంగా ఉందంటే అది దేవుని కృప బట్టే. ఇంతవరకు దేవుడి సన్నిధికి వచ్చిన నుంచి బ్లడ్ ఎప్పుడు 5-6 ఉండేది, ఇప్పుడు 10 అబోవ్ ఉంటుంది. అది దేవుని కృప వల్లే. ఈ సాక్ష్యం నిజంగా ఎప్పుడు వెళ్ళి చెప్పాలనుకుని ఎన్నో అనుకున్నాను నేను బ్రదర్ దగ్గరికి. కానీ లాస్ట్ టైం చెప్పాలనుకున్నాను, సిగ్గుపడి చెప్పలేకపోయాను. కానీ ఈరోజు నేను సిగ్గుపడడానికి ఏం లేదు. దేవుని దగ్గర సిగ్గుపడితే నాకేం లేదు. దేవుని దగ్గర ఎంత విశ్వాసంగా ఉంటే అంత మంచిది. దేవుని వాక్యం మా మైండ్లో ఉంటే నిజంగా బ్రదర్ చెప్పిన వాడు ఏ రకంగా ప్రేయర్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకున్నాను. నేను ఏ రకంగా దేవుని దగ్గర ఉండాలి ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే వాక్యం అంటే ఎంత లోతుగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో అనేది ఇప్పుడు తెలుసుకొని ఆ రకంగా దేవుని సన్నిధికి 3 పూటలు మేము కంటిన్యూషన్ నడుస్తున్నాం. నిజంగా ఇంత గొప్ప మాకు మరి ఇంకా మేము మా జీవితంలో మరి ఇంత గొప్పగా మేము అనుకోలేదు. ఇలాగా ఉంటుంది అనుకొని ఇలాంటివి ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటాము. అందుకాబట్టి ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుని దీవించను గాక.